హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఫెస్టివల్ స్పెషల్ పిండి వంటకమైన అరిసెలు ప్రిపేర్ చేద్దాం. దాని కొరకు నేను ముందుగా ఈ గ్లాస్తో 4 గ్లాసులు బియ్యాన్ని తీసుకుంటున్నా. అంటే ఈ గ్లాస్తో 4 గ్లాసులు తీసుకుంటే 1 kg బియ్యం అవుతాయి. ఇప్పుడు నేను 4 గ్లాసులు బియ్యం తీసుకున్నా. ఇంకొక హాఫ్ గ్లాస్ బియ్యం ఎక్స్ట్రా తీసుకుందాం. ఎక్స్ట్రా ఎందుకు తీసుకోవాలి అంటే మనం పాకంలో పిండి వేసి కలిపినప్పుడు పిండి ఒకవేళ జారుగా వస్తే అప్పుడు ఈ పిండి వేసి కలిపితే సరిపోతుంది. ఇప్పుడు ఈ బియ్యాన్ని 3 నుంచి 4 సార్లు శుభ్రంగా కడగాలి. ఈ విధంగా కడిగిన తర్వాత ఇవి మునిగే వరకు వాటర్ వేసి ఈ బియ్యాన్ని ఇప్పుడు 15 గంటల నుంచి 24 గంటల వరకు నాననివ్వాలి. 24 అవర్స్ నానబెడితే అరిసెలు చాలా సాఫ్ట్గా వస్తాయి. 24 అవర్స్ బియ్యం నానబెట్టాలనుకున్నప్పుడు ఒక 10 అవర్స్కి ఒకసారి ఈ వాటర్ తీసేసి కొత్త వాటర్ వేయాలి. అంటే వాటర్ చేంజ్ చేస్తూ ఉండాలి, లేకుంటే బియ్యం స్మెల్ వస్తాయి. ఇప్పుడు మనం ఈ బియ్యాన్ని 24 అవర్స్ నాననిద్దాం. మనం అరిసెల కొరకు బియ్యం నానబెట్టి ఒక 24 అవర్స్ అవుతుంది. ఇప్పుడు మనం ఈ వాటర్ మొత్తం వంపేయాలి. ఇలా ఈ వాటర్ మొత్తం వంపేసిన తర్వాత ఇలా హోల్స్ ఉన్నది ఉంటుంది కదా మన ఇంట్లో జల్లెడ లాంటిది, ఇలాంటి గిన్నె తీసుకొని ఇంకొక గిన్నె పైన పెట్టి ఈ బియ్యం ఇందులోకి వేయండి. ఈ ఎక్సెస్ వాటర్ మొత్తం వెళ్ళిపోతాయి. అంటే మొత్తం వాటర్ మొత్తం కంప్లీట్ గా వెళ్ళిపోవాలి. ఇలా వేసి ఒక గంట ఉంచినాం అనుకోండి, వాటర్ అంతా పోతాయి. ఇలా వాటర్ అన్ని పోయిన తర్వాత బియ్యానికి తడి అనేది లేకుండా చేసి మిక్సీ పట్టాలి. మనం అరిసెల కొరకు నానబెట్టిన బియ్యంలో వాటర్ అన్ని వెళ్ళిపోయినాయి. జస్ట్ ఇలా తడి ఉంది అంతే. వాటర్ ఇంకా మిగిలిపోయినాయి అనుకుంటే ఒక కాటన్ క్లాత్ లో వేసి ఇట్లా తూడ్చి మిక్సీ పట్టుకోండి. ఇప్పుడైతే వీటిలో అసలు వాటర్ అనేది ఏం లేదు, అందుకే నేను కాటన్ క్లాత్ లో వేసి ఏం తూడ్చట్లేదు బియ్యాన్ని. అందుకే నేను డైరెక్ట్ గా తీసుకుంటున్నా మిక్సీ జార్లోకి. మీరు మిక్సీ పట్టేటప్పుడే యాలకులు వేసుకోండి. ఈ బియ్యంలో నేను ఒక 10-12 యాలకులు వేస్తున్నా. ఈ మిగిలిన బియ్యంలో వేద్దాం. ఇప్పుడు ఇవి పౌడర్ లాగా వచ్చేటట్టు మిక్సీ పట్టాలి. ఈ విధంగా మెత్తటి పౌడర్ వచ్చేటట్టు మిక్సీ పట్టాలి. అంటే పౌడర్ లాగా వచ్చేటట్టు మిక్సీకి పట్టాలి. ఇలా మిక్సీకి పట్టిన వెంటనే జల్లించుకోవాలి. ఇలా జల్లించుకోవాలి. ఈ జల్లెడలో మిగిలిపోయిన ఇది ఉంది కదా, మళ్ళీ వెంటనే ఇది మిక్సీ జార్లోకి వేసుకుంటే సరిపోతుంది. మిగతాయి కూడా సేమ్ ఇలాగే మిక్సీ పట్టి ఆ పిండిని జల్లించాలి. పిండి జల్లించిన వెంటనే ఇలా ఒక సైడ్కు చేత్తో ఇలా గట్టిగా ఒత్తి మూత పెట్టాలి. ఇలా చేయడం వలన పిండికి గాలి తగలకుండా పిండిలో తేమ అనేది వెళ్ళిపోకుండా ఉంటుంది. ఈ పిండి పైన మూత పెట్టాలి. మూత పెట్టి పక్కకు పెట్టాలి. మిగతాయి కూడా సేమ్ ఇలాగే మిక్సీ పట్టుకొని జల్లించాలి. బియ్యం మొత్తం మిక్సీ పట్టి జల్లించిన తర్వాత పిండిని ఈ విధంగా మొత్తం దగ్గరికి ఇలా ఒత్తుకోవాలి. ఇప్పుడు ఈ పిండి పైన ఏదైనా నీట్ గా ఉన్న కాటన్ క్లాత్ వాటర్ లో తడిపి వాటర్ మొత్తం పిండేసిన తర్వాత దీని మీద కప్పాలి. అంటే దీని మీద ఇలా వేసి మూత పెట్టి పక్కకు పెట్టేయాలి. అంటే మనకు అరిసెలకు కావాల్సిన పిండి రెడీ అయింది. ఇప్పుడు పాకం ప్రిపేర్ చేద్దాం. ఇప్పుడు మనం అరిసెలకు కావలసిన బెల్లం పాకాన్ని ప్రిపేర్ చేద్దాం. దీని కొరకు ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ గిన్నె వేడెక్కింది. ఇప్పుడు దీనిలో మనం ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో బెల్లం తీసుకోవాలి. అంటే ఈ గ్లాస్తో మనం 4 గ్లాసుల బియ్యం తీసుకున్నాం కదా, ఇప్పుడు ఇదే గ్లాస్తో 3 గ్లాసుల బెల్లాన్ని తీసుకొని పాకం ప్రిపేర్ చేయాలి. చిన్న గ్లాసు వాటర్ వేయాలి. టీ గ్లాసెస్ ఉంటాయి కదా ఇంట్లో, చిన్న గ్లాసులు
బెల్లం కరిగే వరకు హై ఫ్లేమ్లో పెట్టాలి ఫ్లేమ్ని. బెల్లము కరిగే వరకు ఇలా కలుపుతూ ఉండాలి. బెల్లము ఈ విధంగా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి. స్టవ్ ఆఫ్ చేసి వేరొక గిన్నెను స్టవ్ పైన పెట్టండి. మనం కరిగించిన ఈ బెల్లం ఉంది కదా, దీనిని వేరొక గిన్నెలోకి వడగట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి లో టు మీడియం ఫ్లేమ్లో ఈ బెల్లాన్ని ఉడికించి పాకం చేయాలి. పాకం ముదురు తీగ పాకం రావాలి, అంటే అరిసెలకు ముద్ద పాకం రావాలి. అప్పటి వరకు దీనిని ఉడికించాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా నెయ్యి వేసుకోండి. ఇప్పుడు చూద్దాం అరిసెలకు కావాల్సిన పాకం రెడీ అయిందేమో. ఇలా సాగకూడదు ముద్ద, ఇలా అంటే సాగకుండా గట్టి ముద్ద రావాలి. ఇంకొక 1 or 2 minutes అయితే రెడీ అవుతుంది. ఇలా అంటే ఇలా ముద్దగా రావాలి. సాగినట్టు అంటుకుంటలేదు చూడండి, క్లియర్గా అవుతుంది ముద్ద. ఇలా రావాలి అంటే ఇప్పుడు అరిసెలకు కావాల్సిన పాకం రెడీ అయింది. ఫ్లేమ్ని లో ఫ్లేమ్ మీద పెట్టి ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ నువ్వులు వేసుకోండి. నువ్వులు ఆప్షనల్, మీ ఇష్టం ఉంటే వేసుకోండి, లేకుంటే లేదు. నువ్వులు వేసిన తర్వాత ఒకసారి కలిపి మనం మిక్సీ పట్టి పెట్టిన పిండి ఉంది కదా, దీనిని కొద్ది కొద్దిగా తీసుకొని ఈ పాకంలో వేసి కలపాలి. గమ్స్ రాకుండా కలపాలి. ఫ్లేమ్ని లో ఫ్లేమ్ మీద పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇది లంప్స్ రాకుండా కలపండి. ఈ లంప్స్ అన్నీ లేకుండా కలపండి. మనం తీసుకున్న బియ్యం పిండి మొత్తం కంప్లీట్గా అయిపోయింది. అంటే హాఫ్ గ్లాస్ ఎక్కువ తీసుకున్నాం కదా, ఇది మిగిలింది. నేను ఇది కూడా వేసేసుకుంటున్నా ఇందులో. ఇప్పుడు ఈ పిండి మొత్తం కలిసేటట్టు బాగా కలపండి. ఇప్పుడు మనం ఏ కొలతతో అయితే తీసుకున్నామో బియ్యము బెల్లము సేమ్ అదే కొలతలతో తీసుకుంటే అరిసెలు చాలా టేస్టీగా వస్తాయి, అలాగే పర్ఫెక్ట్గా వస్తాయి. పిండి మొత్తం కంప్లీట్గా కలిసేటట్టు చూసుకోండి. అక్కడక్కడ ఇంకో ఇలా వైట్గా కనిపిస్తుంది కదా, అలాంటివి ఏది లేకుండా ఇలా గరిటెతో ఇలా గట్టిగా అనుకుంటూ కలిపితే పిండి మొత్తం కలిసిపోతుంది. లంప్స్ అనేది ఎక్కడ ఉండవు. ఇప్పుడు ఈ పిండిని కొద్దిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత అరిసెలు ప్రిపేర్ చేద్దాం. మనం అరిసెలకు కలిపి పెట్టిన పిండి కంప్లీట్గా చల్లారింది. అంటే నేను మార్నింగ్ కలిపి పెట్టిన పిండి వెంటనే చేయాలని ఏం లేదు, కంప్లీట్గా చల్లారిన తర్వాత చేసినా సరే. అంటే పిండి ఈ విధంగా సాఫ్ట్గా రావాలి. కొద్దిగా వేడిగా ఉన్నప్పుడు చేస్తే ఇంకా బాగుంటుంది. కానీ నేను మార్నింగ్ కలిపి పెట్టి ఇప్పుడు చేస్తున్నా, మార్నింగ్ వీలు కాలేదు చేయడానికి. ఇప్పుడు మనము ఒక అరిసెకు ఎంత కావాలో అంతంత పిండి తీసుకొని ఇలాంటి కవర్ ఉంటుంది కదా, ఏదైనా ఒక కవరు తీసుకొని కొద్దిగా ఆయిల్ కానీ నెయ్యి కానీ గ్రీస్ చేసుకోండి. ఈ విధంగా ఒత్తుకోండి. ఈ విధంగా రావాలి. మిఠాయి కూడా సేమ్ ఇదే విధంగా ప్రిపేర్ చేద్దాం. అన్నీ ఇదే విధంగా ప్రిపేర్ చేద్దాం. ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేద్దాం. మనం ఇప్పుడు అరిసెలు డీప్ ఫ్రై చేద్దాం. దాని కొరకు మనం ముందుగా కడాయి స్టవ్ పైన పెట్టి అది వేడెక్కాక డీప్ ఫ్రై కావాల్సిన ఆయిల్ వేసి అది వేడెక్కనివ్వాలి. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిందేమో చూద్దాం. ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది. మనము అరిసెలు చేసేటప్పుడు ఇలాంటి జల్లి గరిటె తీసుకుంటే మనకు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసిన అరిసెలు డీప్ ఫ్రై చేద్దాం.
లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టాలి అరిసెలు వేసిన తర్వాత, లేకుంటే కలర్ చేంజ్ అవుతుంది కానీ అరిసె లోపలి వరకు డీప్ ఫ్రై కాదు. ఇప్పుడు మనం ముందు వేసిన అరిసెను తీసి, అంటే ఈ కలర్ రాగానే తీసి ఇంకొక గరిటెతో ఇలా ప్రెస్ చేయండి. ఎక్సెస్ ఉన్న ఆయిల్ మొత్తం వెళ్ళిపోతుంది. మరీ గట్టిగా ప్రెస్ చేయకండి, కొద్దిగా ఇలా ప్రెస్ చేయండి. అంతే, టేస్టీ అరిసెలు రెడీ అయినాయి. ఇప్పుడు ఇది కూడా తీసి, ఇప్పుడు మిగతాయి కూడా సేమ్ ఇలాగే డీప్ ఫ్రై చేద్దాం. మనకు 1 kgకి ఎన్ని అరిసెలు అయినాయండి. ఈ రెసిపీ కనుక నచ్చితే మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఏ విధంగా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అదేవిధంగా నా వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంగ్రీడియంట్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.